హ్మ్. ఇక్కడ ఇది ఇప్పుడు ఏమైపోయింది ఈ పనుల్లో కొత్తగా వీళ్ళు వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ హ్మ్. ఏదైనా వేరే ఊళ్ళకి ఇస్తే బైకు హ్మ్. లేకపోతే బండి బస్సులో వెళ్తావని ఇష్టం నువ్వు హ్మ్. ఇచ్చొస్తే ట్రాన్స్పోర్ట్ చేసినందుకు గాను ఇంత డబ్బులు హ్మ్. 10,000 15,000. హ్మ్. ఇప్పుడు అది కూడా పోయి కొత్తగా కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చేసింది. నువ్వు 25,000కి తీసుకో, నువ్వు హ్మ్. ఎంతకైనా అమ్ముకో. హ్మ్. వీడు అక్కడ ఆల్రెడీ మాకు తెలుసు కదా ఎవరెవరికి అమ్ముతాడు, హ్మ్. వాళ్ళకి 1,00,000కి అమ్మొస్తున్నాడు. హ్మ్. ఇది ఒక ఆదాయ వనరు అయిపోయింది. ఒక బల్క్ అమౌంట్ ఒక అంత హ్మ్. ఇంటీరియర్ ఏరియాలో హ్మ్. 75,000 రావడం అంటే ఏందది? అవును. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్టుంటది? హ్మ్. అది మార్చాలి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కొట్టాలి. అంతే గదా! అవును. కానీ మనం ఏం మాట్లాడతాం ఇక్కడ? హ్మ్. 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 జగన్ వచ్చి పెంచాడు, హ్మ్. చంద్రబాబు వచ్చి పెంచాడు. చంద్రబాబు, జగన్ కాదు, ఎవ్వడి వల్ల కాదు ఇప్పుడు అది. అది మాఫియా శక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది ఆ ప్రాంతం. హ్మ్. అలవాటు పడ్డ గిరిజనుడిని మార్చాలంటే ఆషామాషి కాదు. అవును. ఏదైనా మాట్లాడితే సంఘాలు వస్తే ఊళ్ళు కదులుతాయి, రేపు పొద్దున్న తలకాయలు పగలు కొడతారు. ఇదివరకు అన్నలు ఆ ఏరియాలో డామినేషన్ ఉన్నప్పుడు పోలీసులు తిరగలిగే వాళ్ళ? హ్మ్. అదే పరిస్థితి ఇవాళ రోజున ఎక్సైజ్ కానీ వీళ్ళు ఇప్పుడు ఏంటయ్యా వీళ్ళు చేసే పని అంటే, ఇట్లా వార్తలు వచ్చిన రోజున మేము వస్తున్నామని ముందు కబురు చేసి ధ్వంసం చేయడానికి కొంత ప్లేస్ మాకు వదిలిపెట్టమని అడుగుతారు. హ్మ్. ఆ ప్రాంతం వరకు వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, హ్మ్. మళ్ళీ చేస్తారు. ఇదంతా నేను వేగ్గా చెప్పట్లా.